హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో తెలుగు అమ్మాయి రమ్య. ఈరోజు వీడియో ఏంటంటే వెజిటేబుల్ బిర్యానీ. ఫస్ట్ టైం నేను ట్రై చేయడం వెజిటేబుల్ బిర్యానీ. అందులోకి వెజిటేబుల్ బిర్యానీలోకి ఫస్ట్ గ్రేవీ అనేది తయారు చేస్తూ ఉన్నాను. మిర్చి కసాలను తయారు చేస్తూ ఉన్నాను. ఫస్ట్ టైం నేనేమి ఓన్గా చేయట్లేదు, కాకపోతే మొబైల్స్లలో చూసి మాత్రమే చేయడం. చికెన్ బిర్యానీ ఇవే మాత్రం చేస్తాను, కానీ వెజిటేబుల్ బిర్యానీ చేయడం ఫస్ట్ టైం కాబట్టి మొబైల్స్లలో చూసి కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించేది ఏదో దాన్ని చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టి అందులో పల్లీలు, నువ్వులు, ధనియాలు, ఎండు కొబ్బరి వేసి మొత్తం వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని, గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఇలా మొత్తం వేయించుకోవాలి, ఇలా చూపించిన విధంగా. అవి అయిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత కొన్ని వాటరు, ఒక చిన్న టీ గ్లాస్లో సగం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద చిన్న బాండీ పెట్టుకొని అందులో బాండీ వేడిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మిర్చి కసాలకు సరిపడేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకుంటా ఉన్నాను. ఆవాలు కొంచెం వేడిన తర్వాత ఎండుమిర్చి, ఒక 4-5 ఎండుమిర్చి, తర్వాత ధనియాలు ఒక హాఫ్ స్పూన్ అంత వేసాను, అంతే. అవి వేగిన తర్వాత అందులోనే ధనియాల పౌడర్, తర్వాత జీలకర్ర మెంతుల పౌడర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే అది కొంచెం వేగిన తర్వాత పసుపు యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా మనకు రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కారం కూడా ఒక 2 స్పూన్లు నేను యాడ్ చేశాను, అంతే. పిల్లలు ఎక్కువ కారం తినరు కదా, అందులో ఎండుమిర్చి ఉన్నాయి, పచ్చిమిర్చి కూడా, ఇది మొత్తం పచ్చిమిర్చితోనే కాబట్టి కొంచెం కారం ఉంటుంది కాబట్టి నేను కారం అనేది ఒక 1.5 స్పూన్ మాత్రమే యాడ్ చేశాను. అవి మొత్తం వేగిన తర్వాత మంచిగా వేగాలి, వీడియోలో చూపించిన విధంగా మంచిగా వేగాలి. చింతపండు నేను ఇదివరకే కొంచెం స్టార్ట్ చేయక ముందుకే నానబెట్టుకున్నాను. దాన్ని జ్యూస్ చేసుకొని ఆ జ్యూస్ అనేది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, బాండీలోకి. అది మంచిగా మరగాలి, ఆయిల్ అనేది పైకి వచ్చే విధంగా మరగాలి. అది మరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అందులో కొన్ని వాటర్ కలుపుకొని మొత్తం పేస్ట్ మొత్తం దీంట్లోకి బాండీలోకి వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. అందులోనే అవి మొత్తం మిక్స్ చేసుకుని కొంచెం నేను బెల్లం కూడా యాడ్ చేశాను, ఎందుకంటే పులుపు కాబట్టి బెల్లం కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. అందులో మంచిగా మరగాలి. నేను ఫుల్గా ఉండే కదా, హాఫ్కి వచ్చేంత వరకు మరిగించాను, కూడా వచ్చింది. దీన్ని నేను గ్యాస్ ఆఫ్ చేసుకుంటా ఉన్నాను, వచ్చింది కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ వెజిటేబుల్ బిర్యానీకి బాండీ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ నేను కొంచెం లైట్గా ఉడికేంత వరకని అందులో వేస్తూ ఉన్నాను. క్యారెట్, క్యాప్సికమ్, వెజిటేబుల్ బిర్యానీకి మనకు కావాల్సినవి అన్నీ వేసుకోవాలి. ఆలు, నేను గోరుచిక్కుడు వేసుకున్నాను, నాకు గోరుచిక్కుడు మాత్రమే దొరికింది. కొంచెం అందులో పసుపు, సాల్ట్ ఇవి మొత్తం వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. ఆలు అనేది లాస్ట్కు అవి కొంచెం ఉడికిన తర్వాత మరిగే టైంలో నేను ఆలు అనేది మిక్స్ చేశాను, ఎందుకంటే ఆలుగడ్డ అనేది తొందరగా ఉడికిపోతుంది కదా, అందుకనే నేను లాస్ట్లో ఒక 2 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తానంగా నేను ఆలుగడ్డ అనేది మిక్స్ చేశాను. ఇవి దాదాపుగా మొత్తం సగం బాయిల్ అయిపోయాయి కాబట్టి నేను గ్యాస్ అనేది ఆఫ్ చేసేసాను. తర్వాత జార్లోకి వాటర్ పోయే గిన్నెలోకి నేను ఇలా మొత్తం వడగరుచుకున్నాను. ఇంకా అవసరం లేదు కదా అని ట్యాప్ వాటర్తో కూడా అవి మొత్తం కొంచెం చల్లారాలి కదా అని ట్యాప్ వాటర్తో అవి మొత్తం అందులో కనుక్కొని మళ్ళీ వేరే వెజిటేబుల్ బిర్యానీ పెట్టుకొని
బిర్యానీ కోసం గిన్నె పెట్టుకొని అందులోకి కావాల్సినన్ని వాటర్, అంటే మనకు ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ అన్నమాట. అందులో తీసుకొని దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, ఇది బిర్యానీ ఆకు, సాల్ట్, మనకు రుచికి తగినంత సాల్ట్, ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. అవి మొత్తం మరగాలి కదా వాటరు. మళ్ళీ పక్కకి బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు సగం ఉడికిన వెజిటేబుల్స్ మొత్తం అందులోకి యాడ్ చేసి కలుపుతూ ఉన్నాను. అందులోకి పచ్చి బఠానీ, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ నేను యాడ్ చేశాను. ఇందులో కూడా నేను కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా ఇందులో మళ్ళీ యాడ్ చేశాను. కొంచెం సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ వేసాను. కారం కూడా మన టేస్ట్కు తగ్గట్టు కారం యాడ్ చేశాను. కొంచెం పసుపు, ఇలా అన్ని స్పైసెస్ అన్నీ మనం ఏమేమి వేసుకోవాలో మొత్తం స్పైసెస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో నిమ్మకాయ కూడా పిండుకుంటా ఉన్నాను. ఒక నిమ్మకాయ మొత్తం పిండేసాను నేను. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మన గరిటెతోనైనా చేసుకోవచ్చు, నేను మాత్రం చేత్తోనే చేసుకున్నాను. ఇవి మొత్తం కలిసిన తర్వాత పెరుగు అనేది యాడ్ చేశాను. ఒక 1/2 కప్ అంతా పెరుగు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకున్నా ఉన్నాను. అలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం నేను గ్యాస్ మీద కూడా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత గ్యాస్ మీద కొంచెం పచ్చి స్మెల్ వేయేంత వరకు కొంచెం నేను వేయించుకున్నాను ఆయిల్లోనే. ఆయిల్ వేసిన తర్వాత మనకు టేస్ట్ తగ్గట్టు నెయ్యి, ఇందులో మా ఆయన తినడు కాబట్టి నేను నెయ్యి వేసాను. నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. అందులో అది చేసే లోపు ఇటు సైడు మనం బిర్యానీకి ఎసరు పెట్టుకున్నాం కదా, ఆ ఎసరు కూడా వచ్చేసింది. మనం రైస్ 70% ఉడికిన తర్వాత మనం వెజిటేబుల్ ఇప్పుడు అన్నీ ఉడికాయి కదా, అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. లేయర్స్గా వేసుకోవాలి. ఫస్ట్ టైం నేను చేయడం ఈ వెజిటేబుల్ బిర్యానీ. ఎలా వస్తుందేమో అనుకున్నాను, చాలా బాగా వచ్చింది. ఇలా ఒక్కొక్క లేయర్ మొత్తం వేసుకోవాలి. 70% ఉడికిన రైస్తోని మొత్తం వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని లాస్ట్కు మనం రైస్ తీసుకున్న వాటర్ ఉంటుంది కదా, అది కొంచెం కార్నర్లకు కొంచెం ఒక టీ గ్లాస్ అంతా వేసుకోవాలి సైడ్లకి. మళ్ళీ తర్వాత నేను ఇక్కడ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను. తర్వాత కొంచెం కొత్తిమీర. ఫుడ్ కలర్ అనేది ఆప్షను, నేను బాగుంటుంది కదా అని ఫుడ్ కలర్ యాడ్ చేశాను. తర్వాత ఒక 5 మినిట్స్ హైలోను, 5 మినిట్స్ స్లోలోను మొత్తం దీన్ని చేసుకోవాలి. మొత్తం హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. నేను అందుకని ఇక్కడ చూపిస్తున్నాను. ఒక 5 మినిట్స్ మాత్రమే హైలో పెట్టాను. మళ్ళీ ఒక 5 మినిట్స్లో మొత్తం తక్కువ చేసి పెట్టాను. అందులో తక్కువ చేసింది వీడియో లేదు. ఇక్కడ మొత్తం అయిపోయింది. టిష్యూ పేపర్ పెట్టింది కూడా వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. ఫైనల్గా వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. నేను ఎలా వస్తుందేమో అనుకున్నాను, కానీ వెజిటేబుల్ బిర్యానీ మాత్రం పర్ఫెక్ట్గా బాగా వచ్చింది. మెత్తగా కాలేదు, మరి పుల్లలు కాలేదు, కరెక్ట్ దాంట్లో వచ్చింది. ఇలా మీకు చూస్తే అర్థమవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.